హాయ్ హలో వెల్కమ్ టు అపరాజిత ఎంటర్ప్రైజెస్. సో తమ్మునేలు చూసారు కదండి. నాకు కూడా నేను పర్సనల్గా బిజినెస్ స్టార్ట్ చేసేంత వరకు కూడా ఇన్ని బిజినెస్లు ఉంటాయని నాకు కూడా తెలియదండి. సో ఎవరికైనా యూటిలైజ్ అవుతుంది లేడీస్కి అనేసి నేను ఈ వీడియో చేస్తున్నాను. మనం ఎంతసేపు ఉన్న బిజినెస్ అంటే లేడీస్ ఇంటి దగ్గర ఉండి చేసేది శారీస్, జ్యువెలరీ, ఇంకా లైక్ కుకింగ్, ఇవే కదండి. ఎవరికైనా ఫస్ట్ వచ్చే థాట్ ఇదే. సో నేను చెప్పేది ఏంటి అని అంటే అవి కాకుండా డిజిటల్ స్కిల్స్ అండి. లైక్ 10th క్లాస్ చదువుకున్నా సరే ఈ జనరేషన్కి నేనైతే చెప్తున్నాను కదా, డిజిటల్ స్కిల్స్ అనేవి మనం స్టార్టింగ్లో భయపడతాము. అసలు ఏంటి డిజిటల్ స్కిల్స్ అంటే, మనము నేర్చుకోగలుగుతామా, అమ్మో నాకు చదువు రాదు, ఇవంతా ఎందుకు అని అంటే మనం చేసిన ప్రొడక్ట్ని మనమే బయటికి పంపించడం. లైక్ ఇప్పుడు ఎలాగా అంటే మనము క్యాన్వసింగ్ చేస్తుంటాము, స్ట్రీట్ వీధులు వీధులు తిరిగి పాంప్లెంట్స్ కొట్టించి మన పేపర్స్ పంచడము, ఇది ప్రతిదీ చేస్తుంటాం. ఇప్పుడు చూడండి, మనం పాంప్లెంట్స్ కొట్టించి వీధి వీధిలోకి వేసామనుకోండి, కొన్ని అన్నెసెసరీగా అంటే అవసరం లేని వాళ్ళు ఇమీడియట్ చింపడేస్తుంటారు. అలా కాకుండా డిజిటల్ టూల్స్ ద్వారా డిజిటల్ స్కిల్స్ నేర్చుకుంటే మనకు యూటిలైజ్ అవుతుంది, మన ప్రోడక్ట్ని మనం బయటికి పంపించవచ్చు. ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇప్పుడు లైక్ శారీస్, జ్యువెలరీ ఇవే కాకుండా మనకు ఇప్పుడు ఇంటి దగ్గర ఉండి చాలామంది కేక్ అనేది డిజైనింగ్ కోసం కూడా కొంచెం ఎక్కువ మనీ స్పెండ్ చేస్తున్నారు. అలాంటి వాళ్ళ కోసం మనకు బేకరీ ఐటమ్స్ నేర్చుకుంటే కూడా మంచి డిమాండ్ ఉంటుంది. ఇంకా నాకు తెలిసిన కొత్త బిజినెస్లు ఏంటి అంటే లిప్పన్ ఆర్ట్ అండ్ లిప్పన్ ఆర్ట్, ఇంకా రెజిన్ ఆర్ట్ అని కొత్తగా చేస్తున్నారండి. అది ఎప్పటి నుంచో ఉంది, కానీ నాకు మాత్రం తెలిసింది రీసెంట్గానే. ఇంకా నా బిజినెస్ వర్కౌట్కి సంబంధించి 66 డేస్ వర్కౌట్ అనేది ఎలా జరిగింది అని అంటే చెప్పాను కదండి. మనం చేసే ప్రతిదీ కూడా మనము విజువలైజ్ చేసుకుంటూ ఉండాలి, అంటే విజన్ బోర్డ్ లాగా. ఈ విజన్ బోర్డ్ అనేది మనకు ఎంత బాగా యూజ్ అవుతుందంటే, మన మైండ్ ఎర్లీ మార్నింగ్ లేవగానే ఫస్ట్ ఆ విజన్ బోర్డు చూసుకునే విధంగా ఉండాలి. లైక్ ఇప్పుడు నేను ఒక బిజినెస్ స్టార్ట్ చేశాను, ఆ బిజినెస్లో నాకు ఇంత ప్రాఫిట్ వచ్చింది, ఇంత ఎంతసేపు ఉన్నా కానీ ప్రాఫిట్స్, మనీ రావడము, పాజిటివ్ గురించి ఆలోచించాలి. దాన్నే మనము విజువలైజ్ చేస్తూ ఉండాలి. ఆ విజువలైజేషన్ అనేది ఎర్లీ మార్నింగ్ నుంచి స్టార్ట్ అవ్వాలి. లైక్ ఎర్లీ మార్నింగ్ మీరు ఎప్పుడైతే లేస్తారో ఫస్ట్ లేవగానే ఆ పాజిటివ్నెస్ అనే విజన్ బోర్డుని చూసుకుంటే దాన్ని మనం విజువలైజేషన్ చేసి పెన్ను పేపర్ పెట్టి రాయాలండి. ఇది నేను ఎక్స్పెరిమెంటల్గా నేను వర్కౌట్ చేసి రిజల్ట్ చూస్తున్నాను కాబట్టి మీకు చెప్తున్నాను. ఇదేదో క్యాజువల్గా చెప్తున్నది కాదు. మనకు డే అండ్ నైట్ వరకు కూడా మనకు ఈ యూనివర్స్లో ఉన్న కాస్మిక్ ఎనర్జీ అనేది మనకు బాగా యూజ్ అవుతుంది. ఒకప్పుడు మన ఓల్డ్ జనరేషన్ వాళ్ళు మనం చెప్తుంటే వినం అస్సలు, కానీ ఇది చాలా బాగా వర్కౌట్ అవుతుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇంకా బిజినెస్లు అని చెప్పాను కదా, లిప్పన్ ఆర్ట్, రెజిన్ ఆర్ట్, ఒకసారి యూట్యూబ్లో కొట్టి చూడండి. వాటికి బాగా క్రేజ్ ఉంది. దానికి చదువు అయితే అవసరం లేదు, కొంచెం నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. ఇంకా శారీస్ బిజినెస్ చేయాలి అంటే ఒకటేనండి, మీ దగ్గర పెట్టుబడి మీరు 5,000 పెడతారా 10,000 పెడతారా అనేది మ్యాటర్ కాదు. ఇక్కడ రొటేషన్ అనేది చేయగలుగుతామా చేయలేమా అని చూసుకోండి. శారీస్ బిజినెస్ అంటేనే రొటేషన్. లైక్ ఈరోజు తెచ్చిన శారీస్ అనేవి 10 డేస్లో కొత్త స్టాక్ తెచ్చుకునేటట్టు ఉండాలి, అది సేల్ అయినా కాకపోయినా. ఎందుకు అంటే డిజైన్స్ మారుతుంటాయి కాబట్టి. ఓకేనా. ఇంకొకటి డ్రాప్ షిప్పింగ్. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ వీడియోలో, మీరు డ్రాప్ షిప్పింగ్ నేర్చుకోండి. మీరు అనుకోవచ్చు నేను 10th క్లాస్ చదువుకున్నాను, నాకు చాలామంది మెసేజ్లు అడుగుతున్నారు మేము 10th చదువుకున్నామండి మాకు చదువు లేదండి అని. అలా కాదండి, 10th చదువుకున్నా ఇంటర్ చదువుకున్నా ఈ జనరేషన్లో డిజిటల్ స్కిల్స్ లేకపోతే మాత్రం మన బిజినెస్కి ప్రమోషన్ అనేది జరగదు. ఎంతసేపు అని ఒకరికి కింద డిపెండ్ అయి ఉంటాం మనం కదా. సో లిప్పన్ ఆర్ట్, రెజిన్ ఆర్ట్ అనేది చాలా బాగా ట్రెండ్ అవుతుంది ఇప్పుడు. ఒకసారి అది ట్రై చేయండి. ఇంకా పెళ్ళిళ్ళకు సంబంధించి ఏదైనా చూడండి, మీరు అనుకోవచ్చు మీకు ఎలా తెలుస్తున్నాయండి ఈ బిజినెస్లు అన్నీ అనేది. మనకు ఉన్న ఫ్రెండ్ సర్కిల్ కూడా అలా ఉండాలండి. ఎంతసేపు ఉన్నా పొద్దున్న లేస్తే మనల్ని కించపరిచే వాళ్ళ దగ్గర ఉండి, మనము కించపరిచే వాళ్ళ దగ్గర ఉండాలంటే నేను ఇల్లు ఖాళీ చేసి వెళ్ళమని చెప్పడం లేదు. మనము వాళ్ళ మాటలను మైండ్లో పెట్టుకోకుండా మన మైండ్ అనేది ఎక్కువగా ఇలా చేస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచన అనేది మనలో ఉండాలండి. అర్థమవుతుంది కదా.
మనం ఏం చేస్తే ముందుకెళ్తాం, ఏం చేస్తే మనం బాగా ఎదుగుతాము అనేది మన మైండ్లో తిరుగుతూ ఉండాలి. మన బ్రెయిన్ ఎప్పుడు కూడా అలానే ఆలోచిస్తుండాలి. ఇప్పుడు రీసెంట్గా ప్రాజెక్ట్ వర్క్స్ చేయడానికి కూడా పిల్లలు కష్టపడుతుంటారండి. కొంచెం అలాంటి వాళ్ళకు హెల్ప్ చేస్తే కూడా అదొక బిజినెస్ టైప్ లాగా మార్చుకోవచ్చు. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. 5 మినిట్స్లో ఇంతకంటే ఇన్ఫర్మేషన్ నేను ఇవ్వలేను. ఓకేనా? ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.